ఈ రోజు ఈ వీడియోలో మ్యాక్స్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. కిచ్చా సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో అర్జున్ ఏకేఏ మ్యాక్స్ ఒక హానెస్ట్ అండ్ రూత్లెస్ పోలీస్ ఆఫీసర్. తనకి బుద్ధి బలంతో పాటు కండబలం కూడా ఎక్కువే. ఎవరైనా తప్పు చేసి తనకి దొరికితే వాడు ఎవడు, వాడి బలం ఏంటి, వాడి పదవేంటి అనేది తను పట్టించుకోడు. ముందు మక్కెలెరగదీసి తర్వాత జైల్లో దోస్తూ ఉంటాడు. తను ఏ ఊరికి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినా అక్కడ పొలిటీషియన్స్ కి చుక్కలు చూపిస్తూ వాళ్లకు నైట్ మేర్ లా మారుతూ ఉంటాడు. దాంతో ఎప్పటికప్పుడు తనని ట్రాన్స్ఫర్ చేయటమో లేకపోతే సస్పెండ్ చేయటమో చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా తను 2 నెలల సస్పెన్షన్ తర్వాత కొత్త స్టేషన్ కి ట్రాన్స్ఫర్ మీద వస్తాడు. ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే తప్పు చేసి ఎక్స్ట్రాలు చేస్తున్న 2 మినిస్టర్ కొడుకుల్ని తన్ని జైల్లో వేస్తాడు. కానీ ఆ తర్వాత స్టేషన్ లో ఏదేదో జరిగి ఆ మినిస్టర్ల కొడుకులు ఇద్దరు ఒకరినొకరు కాల్చుకొని చస్తారు. ఈ ఇన్సిడెంట్ తో పోలీసులు షాక్ అవుతారు. మినిస్టర్ కొడుకులు స్టేషన్ లో చచ్చారు అన్న విషయం బయటకు వస్తే డౌట్ లేకుండా ఆఫీసర్స్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా దారుణంగా చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ పొలిటీషియన్సే కాదు, స్టేట్ లో మాఫియాని వెనకుండి నడిపేది కూడా వాళ్లే. దాంతో స్టేషన్ లో మిగిలిన ఆఫీసర్స్ ని కాపాడే బాధ్యత, మినిస్టర్స్ మాఫియాని ఎదుర్కొనే బాధ్యత మన మ్యాక్స్ మీద పడుతుంది. మరి తర్వాత ఏం జరిగింది, అసలు ఆ మినిస్టర్ల కొడుకులు ఎందుకు స్టేషన్ లో కాల్చుకొని చచ్చారు? నిజంగా వాళ్ళలో వాళ్లే కొట్టుకొని చచ్చారా, లేకపోతే స్టేషన్ లో ఇంకేదైనా జరిగిందా? దీని వెనకున్న మిస్టరీ ఏంటి? ఇంతకీ మ్యాక్స్ తన తోటి ఆఫీసర్స్ ని కాపాడటానికి ఏం చేశాడు, ఎంత దూరం వెళ్ళాడు, తన ప్లాన్ ఏంటి, చివరికి ఈ ప్రాబ్లము కేసు ఎలా సాల్వ్ అయ్యాయి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బానే ఉంది. అద్దిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మంచి మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా మొత్తం ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. మన మ్యాక్స్ సస్పెన్షన్ తర్వాత తిరిగి రావడంతోనే మినిస్టర్ కొడుకులను అరెస్ట్ చేయటం, ఈ విషయం తెలిసి మినిస్టర్ మనుషులు స్టేషన్ కు వచ్చేలోపు వాళ్ళు అక్కడ చావటంతో సినిమా మొదలవుతుంది. మన మ్యాక్స్ చాలా హానెస్ట్ ఆఫీసర్, అలాగే మొండోడు కూడా. తను ఏం చేసినా లీగల్ గానే చేయాలని ట్రై చేస్తాడు. కానీ ఈసారి మాత్రం ఆప్షన్ ఉండదు. ఒకవేళ మినిస్టర్లు ఏదైనా చెయ్యాలని ట్రై చేస్తే మ్యాక్స్ తనని తను కాపాడుకోగలడు. కానీ స్టేషన్ లో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళ మీద పగ తీర్చుకుంటారు. మేమేమీ చేయలేదు, వాళ్ళలో వాళ్లే కొట్టుకొని చచ్చారంటే మినిస్టర్లు నమ్ముతారా? ఈ పరిస్థితుల్లో మన మ్యాక్స్ ఈ కేసుని కవర్ చేయడానికి, ఆఫీసర్స్ ని కాపాడటానికి, మినిస్టర్ల మాఫియా అంతు చూడటానికి ఓ ప్లాన్ వేసి తన గేమ్ మొదలు పెడతాడు. ఫస్ట్ హాఫ్ అంతా రేసీ స్క్రీన్ ప్లే తో సాగుతూ మంచి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తది. తర్వాత మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయినా మోస్ట్ ఆఫ్ ద టైం ఎంగేజ్ చేస్తుంది. ఇక్కడ వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మాత్రం కొంచెం రొటీన్ గా ముగించేశారు అనిపించినా ఓవరాల్ గా సినిమా అయ్యాక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీల్ అయితే కలిగింది. ఇక ఈ సినిమాకి మేజర్ హైలైట్ అంటే మ్యాక్స్ గా కిచ్చా సుదీప్ పర్ఫార్మెన్సే. చాలా వరకు కామ్ గా కూల్ గా ఉంటూ అవసరమైనప్పుడు మాత్రమే రెచ్చిపోయే ఆఫీసర్ గా అద్దరు కొట్టేశాడు. సైలెంట్ బట్ వైలెంట్ అనే క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఇక అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. చాలా సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. అలాగే శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ కూడా హైలైట్ అనే చెప్పాలి. ఇక దీంట్లో ఉన్న మైనస్లు అంటే సినిమాలో ఉన్న కోర్ పాయింట్ చాలా రొటీన్ గా అనిపించటం, అలాగే చాలా వరకు ఈ సినిమా కార్తీ నటించిన ఖైదీ సినిమాని గుర్తు చేయటం, కొన్ని గ్రీన్ స్క్రీన్ షాట్లు చీప్ గా అనిపించడం లాంటివి మైనస్లుగా చెప్పొచ్చు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మాక్సిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, అది విషయం.